ఎంతమంది సువార్తను ప్రకటించకుండా ఎంతమంది కేవలం ప్రార్థన చేశారు? బహుశా ప్రార్థన కూడా కొంతమంది చేయలేదు కావచ్చు. అసలు ఎవరైనా పరిచయం చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి అని అంటే, నాకు చెప్పలేదు, మీ ఇద్దరికి ఎవరైనా చెప్పారా? ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకండి మరి ప్రసంగాలు వినడం? ఎందుకండి ఇక్కడికి వచ్చి ఉదయమే లేచి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చోవడం ఎందుకు? మీరు ఒకసారి ఆలోచించండి. మన జీవితం ఎలా ఉంది? వాక్యానికి విధేయత చూపించే క్రైస్తవులుగా ఉన్నామా అన్నది ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. నిర్గమకాండం ఈరోజు మనం చూడబోతున్నాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 1 నుంచి 25 వచనాల్లో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఈ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు తనను ఏ విధంగా ఆరాధిస్తాము, తన యొక్క వాక్యానికి విధేయత చూపించమా అనే విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఈ వచన భాగాల్లో మనం చూస్తాం ప్రియులారా. అయితే మనము ఈ యొక్క అధ్యాయం కన్నా ముందు అధ్యాయాల్లో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలులని బానిసత్వం నుంచి ఆయన తీసుకొని వచ్చాడు, అద్భుత రీతిగా వారిని రక్షించాడు, వాగ్దాన దేశమైనటువంటి కానాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు వారిని విడిపించాడు, వారిని నడిపిస్తున్నాడు కదా. ఇప్పుడు దేవుడు యాక్చువల్గా ఇశ్రాయేలులని బానిసత్వం నుంచి విడిపించింది ఎందుకనంటే ఒకే ఒక మెయిన్ కారణం ఏంటి తెలుసా? తనను వారు ఆరాధిస్తారని, తనకి ఆరాధికులుగా ఉండడానికి, తనను ఆరాధించడానికి బానిసత్వం నుంచి వారిని విడిపించాడు దేవుడు. అయితే ఇప్పుడు ఏం చేస్తుంటారంటే విడిపించడం అయిపోయింది ఒక పార్ట్. ఇప్పుడు రెండో పార్ట్ ఏంటనంటే దేవుడిని ఆరాధించడానికి తన ప్రజలను ఆయన సిద్ధపరుస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ ప్రిపరేషన్ని మనం చూస్తుంటాం. సేవ్డ్ అండ్ సెట్ ఏ పార్ట్. ఈ రెండు ఇక నిర్గమకాండాన్ని 2 భాగాలుగా మనం విభజిస్తే సేవ్డ్ అనేది ఇంతవరకు జరిగినటువంటి అధ్యాయాలన్నీ సేవ్డ్, దేవుడు ఏ విధంగా రక్షించాడో అనే విషయాన్ని చూస్తే, ఇప్పుడు సెట్ ఏ పార్ట్, దేవుడు తన ప్రజలని ఏ విధంగా తన కొరకు తాను ప్రత్యేకపరుచుకుంటున్నాడు అనే విషయాలని ఈ యొక్క అధ్యాయం నుంచి మనం ఇంకా ముందు అధ్యాయాల వరకు మనం చూడబోతున్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే ఒక 3 ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తాం. దేవుణ్ణి ఆరాధించడంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి 3 ప్రత్యేకమైన సత్యాలని ఈరోజు మనం వాక్యంలో వినబోతున్నాం. మొదటిది ఏంటనంటే మీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను గుర్తుంచుకోండి. అది 1 నుంచి 6 వచనాలు. రెండోది మీ జీవితంలో దేవుడు ఉంచిన ఉద్దేశాన్ని గుర్తుంచుకోండి. ఇది 7 నుంచి 15 వచనాల వరకు. మూడోది మీ జీవితంలో దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడని గుర్తుంచుకోండి. అది 16 నుంచి 25 వచనాలకి. మొదటిగా మీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను గుర్తుంచుకోండి. ఇది 1 నుంచి 6 వచనాలకి మనం చూద్దాం. అయితే మొదటి వచనం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. పిల్లరా, ఈ యొక్క సీనాయి పర్వతం గురించి ఇంతకన్నా ముందు ఏ అధ్యాయాలను చూసామా? ఇంతకన్నా ముందు ఎక్కడ చూసాం ఈ సీనాయి పర్వతం? వండర్ఫుల్. అవును, మోషే దేవునితో మాట్లాడడం సీనాయి పర్వతం మీద మనం చూస్తుంటాం. అక్కడ దేవుడు ఏమని మోషేతో వాగ్దానం చేశాడు? 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన నిత్యముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన, నీవు నీ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవునిని సేవించుదురనెను. ఈ మాట ఇక్కడ చెప్పాడు దేవుడు. 3వ అధ్యాయంలో చెప్పాడు, ఈ పర్వతం మీద మీరు నన్ను సేవిస్తారని చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ అధ్యాయంలో వారు నిజంగానే ఆ పర్వతం దగ్గర దేవుడిని ఆరాధించడానికి కూడుకున్నారు. చూడండి, దేవుడు చేసినటువంటి వాగ్దానం ఎప్పుడైనా నెరవేరుతుంది. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేశాడంటే అది తప్పకుండా 100కి 100 సార్లు ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఆ నెరవేర్పు అనేది మనం ఇంత చూస్తాం. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఎంత ఉంది స్టోరీ కదా? కొంతకాలమే ఉంది. అంతలోపే నెరవేరింది ఆయన చెప్పిన వాగ్దానం కదా. ఆయన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయి. ఇది మనము ఇక్కడ మనం చూస్తుంటాం ప్రియులారా. తర్వాత మనం చూసినట్లయితే 3వ వచనం,
3-4 చూస్తే ఈ విధంగా ఉంది. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా, చూడు, మూడవ వచనం, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు ఐగుప్తు కుటుంబీకులలో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. చూడండి ప్రియారా, ఈ యొక్క వచన భాగాల్లో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు ఇశ్రాయేలులకు ఏమని సెలవిస్తున్నాడంటే చూడండి, ఇక్కడ ఒకటే ఒక మాట, రిమెంబర్, గుర్తుంచుకోండి. ఏంటి గుర్తుంచుకోవాలా మీరు అని చెప్తే ఆ మాటలు చెప్తున్నాడు, గుర్తుంచుకోవాల్సిన విషయాలని చెప్తున్నాడు. ఇశ్రాయేలును దేవుడు గద్దరెక్కల మీద మోసుకొని వెళ్ళాడంట. ఆయన గద్దరెక్కల కింద మోసుకొని వెళ్ళాడంటే అర్థం ఏంటిది? గద్దకు ఉన్నటువంటి ఒకానొక లక్షణం ఏంటంటే, బలహీనమైనటువంటి తన యొక్క పిల్లలని రెక్కల మీద వేసుకొని మోసుకొని వెళ్తుంది గద్ద. ఈ గద్దకి మరి ఒక పేరు ఏంటంటే పక్షిరాజు అని కూడా అంటారు మన తెలుగు బైబిల్లో మనం చూస్తే ట్రాన్స్లేషన్. అయితే తన రెక్కల కింద మోసుకొని వెళ్తుందంట ఈ గద్ద. అయితే ఇప్పుడు బలహీనులైనటువంటి ఇశ్రాయేలులని దేవుడు తన రెక్కల మీద వేసుకొని ఐగుప్తులో నుండి మోసుకొని వెళ్ళి రక్షించాడు. అది దేవుడు చెప్తున్నాడు, నేను ఏ విధంగా గద్ద రెక్కల వలె నేను మిమ్మల్ని మోసుకొని వెళ్ళాను, రక్షించాను అనే విషయాన్ని చెప్తున్నాడు. రెండవదిగా ఈ యొక్క గ్రద్ద ఇంకొక వేటాడడానికి కూడా, అంటే వేటాడడానికి కూడా గుర్తు గద్ద అనేది. ఇది ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 50వ వచనంలో చూస్తాం. క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనులను గద్ద ఎరిగి వచ్చునట్లు నీ మీదికి రప్పించును. చూడండి, గమనించండి, ఇక్కడ ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. ఈ యొక్క గద్ద కూడా ఇంకో దానికి ఏంటంటే కోపానికి, ఉగ్రతకి కూడా సాదృశ్యంగా మనం బైబిల్లో ఈ గద్ద గురించి చూస్తుంటాం. అంటే దేవుడు ఐగుప్తుల చేతిలో నుండి క్రూరంగా హింసింపబడుతున్నటువంటి ఇశ్రాయేలులని అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేసి ఆయన ఐగుప్తుల బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విమోచించాడు అనే విషయాన్ని కూడా సాదృశ్యంగా ఇక్కడ మనం చూస్తుంటాం ప్రియులారా. అందుకనే గద్దరెక్కల కింద మిమ్మల్ని ఏలాగూ మోసుకొని వెళ్ళానో అని చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క 2 విషయాలను బట్టి 5వ వచనం చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. గమనించండి, ఇక్కడ ఒక నిబంధన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నిబంధన అంటే ఏంటి? మీరు ఇక్కడ నా నిబంధన అనుసరించి, నా నిబంధన అంటే ఈ నిబంధన ఏంటి అని అంటే దేవుడు తన పితరులతో చేసినటువంటి నిబంధన. ఆఫ్ చేయడం, ఇంకా వేరే మౌత్స్ తీసి వేరే మౌత్స్ తీసి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిబంధన ఏంటి అని అంటే తన దేవుడు వేరొక నిబంధన కాదు, ఇదివరకే ఇశ్రాయేలుల యొక్క ఇశ్రాయేలులతో చేసినటువంటి నిబంధనని ఆయన మరలా ఇక్కడ జ్ఞాపకం చేయడం మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. తన పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని, నిబంధనని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 24 నుంచి 25 వచనాల్లో మనము దేవుడు తన ఇశ్రాయేలు పితరులతో చేసినటువంటి వాగ్దానం ఏంటో మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే దేవుడు ఇశ్రాయేళ్ల జీవితంలో చేసినటువంటి ఎన్నో గొప్ప కార్యాల గురించి వారు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఇప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎందుకు వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? నేను ఏ విధంగా మిమ్మల్ని గద్దరెక్కల వలె ఏ విధంగా మేము తీసుకొని వచ్చానో ఎందుకు మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే, నేను మీ జీవితంలో చేసినటువంటి కార్యాల గురించి ఆలోచించడం ద్వారా మీరు నన్ను స్తుతించాలి, మీరు నన్ను ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారి ఎడల చేసినటువంటి విషయాలను గురించి ఆయన తెలియజేస్తున్నాడు ప్రియులారా. అయితే దేవుడు వారిని అద్భుత రీతిగా రక్షించాడు అనేటువంటి సత్యం వారు దేవుడిని ఆరాధించడానికి కారణం కావాలి అనే ఉద్దేశంతో దేవుడి మాటలు చెప్తున్నాడు. ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలు దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నారో లేదో
ఆయన నిబంధనలను పాటించారో లేదో అని, అంటే వాళ్ళు బేసికల్గా చెప్పాలంటే ఇశ్రాయేలు దేవుని యొక్క మాట విన్నారనో, లేకపోతే ఇశ్రాయేలు దేవుని యొక్క నిబంధనలను వాళ్ళు పాటించారనో దేవుడు వారిని ఇక్కడ రక్షించట్లేదు. వారు ఇంకనూ దేవునికి వ్యతిరేకులుగా ఉండగానే, ఇంకనూ దేవునికి విరోధులుగా ఉండగానే దేవుడు వారిని రక్షించాడు. పిల్లరా, దేవుని యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేలు వెంబడించారు కాబట్టి దేవుడు వారిని రక్షించలేదు. వారు ఇంకనూ కూడా అసలు దేవుడు ఆజ్ఞలు ఇవ్వకన్నా ముందే వారిని రక్షించాడు. ఈ ఆజ్ఞలు ఎక్కడ చూస్తాం మనం? ఇప్పుడు 20వ అధ్యాయంలో చూస్తాం, నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాం. కానీ ఇప్పుడు ఆ ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుడు వారిని రక్షించాడా, లేకపోతే ముందుగానే రక్షించిన తర్వాతనే దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడా? అందుకనే ప్రియులారా, మనము గమనించినట్లయితే ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం రక్షింపబడలేము, కానీ ఆజ్ఞలు పాటించడానికే రక్షింపబడ్డాం. అర్థమవుతుందా? ఆజ్ఞలు పాటించడానికే మనం రక్షింపబడ్డాం ప్రియులారా. మనం ఏదో విధేయత చూపించాము కాబట్టి రక్షింపబడలేదు, కానీ విధేయత చూపించడానికే రక్షింపబడ్డాం. ఏదో మంచి పనులు చేశాము కాబట్టి రక్షింపలేదు, కానీ మంచి పనులు చేయడానికే రక్షింపబడ్డాం. ఏదో దేవుణ్ణి ఆరాధించాము కాబట్టి రక్షింపలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించడానికే రక్షింపబడ్డాం. అసలు దేవుడు మనం రక్షించిందే ఆయన ఆరాధించడానికి. దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలను విమోచించిందే ఆయన్ను ఆరాధించడానికి. దేవుడు ఈరోజు నన్ను రక్షించింది ఆయనకు మనం అందరం కూడా కలిసి ఆరాధికులుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఆయన మనల్ని రక్షించాడు. ప్రియులారా, మనం అందరం కూడా ఏది చేసినా ఏమి చేసినా కూడా మనం ఎప్పటికి కూడా రక్షింపబడలేము. ఆజ్ఞలు పాటించినా, ఇంకెంత మంచిగా బతకడానికి ప్రయత్నించినా మనం ఎప్పటికి కూడా మన పాపాలు మనం క్షమించుకోలేం. ఎందుకు? మన నీతి కార్యాలు దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నాయి? మురికి గుడ్డలా ఉన్నాయి. మన గుడ్ వర్క్స్, మన నీతి కార్యాలు, దాన ధర్మాలు ఏవైనా మన పాపాలు క్షమించడానికి కారణమవుతాయా? లేదు. ప్రియులారా, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. మనం ఏది చేసినా, ఎన్ని చేసినా మనముగా పాప శిక్షను తప్పించుకోలేమనే ఆ దేవాది దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు బ్రతికి మన స్థానంలో కల్వరి శిలువలో మరణించాడు. ఒకవేళ ఈ పాపాలు మనమే తీసివేసుకునే అవకాశం ఉంటే దేవుడు వచ్చేవాడా ఈ లోకానికి? మనమే తీసివేసుకునే అవకాశం ఉన్నా దేవుడు వచ్చేవాడు కాదు. ఇది మనతో అసాధ్యం కాబట్టి ఆ దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చాడు, మన కోసం మరణించాడు. ప్రియులారా, ఇది మన క్రియల వలన కలిగేది కాదు, కానీ దేవుడి యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడ్డాం. ఇది మనలో ఆరాధనను కలగజేయాలి. దేవా, నా నీతిని బట్టి కాదు నువ్వు నన్ను రక్షించింది, నీ కృపను బట్టి నన్ను రక్షించావు కాబట్టి నీకు వందనాలు దేవా అని మనం స్తుతించాలి ప్రియులారా. తర్వాత 6వ వచనం చూడండి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని అనగా. పిల్లలు చూడండి, ఇక్కడ యాజక రూపకమైన రాజ్యముగాను, యాజక రూపమైన రాజ్యముగాను అంటే అర్థం ఏంటిది అనంటే, మనము నూతన నిబంధనలో మనకు అర్థమవుతుంది దీనికి అర్థమేంటో. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఇక్కడ ఏముంటుందంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధములైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పిల్లరా, ఈ వచన భాగాల్లో చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని కూడా ఏమని చేశాడు? ఏ విధంగా చేశాడంట? పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి గొప్ప కృపను అనుగ్రహించాడు. పిల్లరా, పాత నిబంధనలో యాజకుల యొక్క పనేంటి? పాత నిబంధనలో యాజకుల పనేంటి? ప్రజల పక్షాన దేవునికి అర్పణలు అర్పించాలి, ప్రజల యొక్క మనవులని దేవునికి వినిపించాలి, చాలా జాగ్రత్తగా బలులు హోమాలు చేయాలి, దేవాలయంలో సేవ చేయాలి, ఆయన ఆరాధించాలి. ఇది యాజకుల యొక్క పని. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధమైన యాజకులుగా ఆయన మనల్ని చేశాడంట ప్రియులారా. ఈ యొక్క పాత నిబంధనలో ఎవరు పడితే వారు దేవాలయంకి వెళ్ళి అర్పణలు అర్పించడానికి అవకాశం లేదు. ఎవరన్నా అర్పించడానికి వెళ్తే ఏమవుతారు? అక్కడే స్పాట్ డెడ్,
అక్కడే కాలిపోతారు ఆ యొక్క పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే. యాజకులే ప్రజల పక్షాన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, అర్పణలు ఇచ్చేవారు, విన్నపములు దేవునికి తెలియజేసేవారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి అంటే ఆ దేవాలయంలో సాధారణమైనటువంటి మనుషులు వెళ్ళడం అనేది చాలా ప్రమాదం. ఈవెన్ ప్రధాన యాజకులు కూడా ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదటిసారిగా వాళ్ళ కోసం బలి అర్పించి తర్వాత అక్కడికి వెళ్ళి అర్పణలు అర్పిస్తారు. ఈవెన్ ప్రధాన యాజకులు కూడా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. వారు వాళ్ళ కోసం, వాళ్ళ పాపాల కోసం మొదటిగా బలిని అర్పించిన తర్వాతనే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం. పిల్లరా, ఇది పాత నిబంధనలో యాజకుల యొక్క పని. ఇది చాలా గొప్ప పని యాజకులది. కానీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనలందరినీ కూడా పరిశుద్ధ యాజకులుగా ఆయన మనల్ని చేశాడంట ప్రియులారా. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. నిజంగా ఇప్పుడు మనకి యాజకుడు అవసరం లేదు. డైరెక్ట్గా దేవా నీకు వందనలు దేవా అని డైరెక్ట్గా మనం ఆయన స్తుతించవచ్చు. మనకు మధ్యవర్తి అవసరం లేదు. మన మధ్యవర్తి ప్రభు అని యేసుక్రీస్తు వారే, ఆ దేవాతి దేవుడే మధ్యవర్తిగా ఉన్నాడు మనకి. ఎవరు ప్రధాన యాజకులు అవసరం లేదు ఇప్పుడు. ప్రియులారా, అంత గొప్ప కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనమే ఆయన యొక్క పరిశుద్ధ యాజకులం. పాత నిబంధనలో అసలు యాజకులు ఎంత ప్రాముఖ్యమైన వారో తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళో అర్థమవుతుందా? నిజంగా అంత గొప్ప కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. మీరు యాజకులు, మీరు డైరెక్ట్ దేవుని ఆరాధించవచ్చు, మీరు డైరెక్ట్ దేవునికి ప్రార్థన చేయొచ్చు, మీరు డైరెక్ట్ దేవుని మహిమపరచవచ్చు. ఎంత గొప్ప కృపను అనుగ్రహించాడు ప్రియులారా. అనుకోకండి యాజకులు అంటే కేవలం పాస్టర్లు, సంఘ పెద్దలు అనుకోకండి. ఇక్కడ సంఘ పెద్దలు, పాస్టర్లు, యాజకులను ఉందా? ఎవరండి? ప్రతి ఒక్క విశ్వాసి కూడా యాజకులే. ప్రతి ఒక్క విశ్వాసి కూడా యాజకులుగా ఆయన ఏర్పరిచాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం ప్రియులారా. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకునిగా ఉండి మన కొరకు తానే పరిశుద్ధమైన నిర్దోషమైన గొర్రెపిల్లగా అయ్యి మనందరి కోసం ఒకేసారి గొప్ప అర్పణను అర్పించి తాను చేసినటువంటి కార్యాన్ని బట్టి ఈ రోజు నుంచి మీరే యాజకులు, ఆయన ఏదో విశ్వాసం ఉంచిన వారందరూ మీరే యాజకులని ఆయన తెలియజేశాడు. పిల్లల దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క మధ్య తెర తెగిపోయింది, నడిమికి చినిగిపోయిందంట. ఇప్పుడు మధ్యలో మనకి ఏదన్నా అడ్డుగా ఉందా? ఏది కూడా అడ్డుగా లేదు. దేవా డైరెక్ట్గా మనం ఇప్పుడు పిలవచ్చు, ఆయన మనము ఆరాధించవచ్చు. ప్రియులరా, యాజకులు అంటే ప్రతి ఒక్క విశ్వాసి అయిన మనం అందరం కూడా యాజకులమే. మనకెవరు కూడా మధ్యలో మధ్యవర్తి అనేది అవసరం లేదు ప్రియులరా. నిజంగా ఇది ఎంత గొప్ప కృప. ఒకప్పుడు దేవునికి దూరస్తులము, కానీ ఇప్పుడు సమీపస్తులుగా చేశాడు. ఒకప్పుడు దేవాలయం చివరన ఎక్కడో ఉండేటోళ్ళం, అక్కడ అన్యజనులైన వాళ్ళు దేవాలయంలోకి ఎంట్రీ కావడానికి అవకాశం లేదు. ఎక్కడో చివర ఎక్కడో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? డైరెక్ట్గా తన యొక్క కృపా సింహాసనం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ద హోలీ ఆఫ్ హోలీస్ అంటే తన కృపా సింహాసనం దగ్గర డైరెక్ట్గా వెళ్ళి దేవా నీకు వందనాలు తండ్రి అని ఇక్కడి నుంచే ఇప్పుడు నేను దేవుని స్తుతించవచ్చు. ఎంత గొప్ప కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు చూడండి. యాజకులు మీరు, ఆయన ఆరాధించే గొప్ప కృప అనుగ్రహించాడు. ఆయన ఆరాధించే కృప దొరకడమే గొప్ప అద్భుతం. కాబట్టి అంత గొప్ప అర్హత, అంత గొప్ప కృప ఉన్న నీవు ఎంత గొప్పగా ఆయన ఆరాధించాలి. ఇట్ ఈస్ అవర్ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ టు వర్షిప్ గాడ్. ఇది మన గొప్ప ఆధిక్యత అని మనం గమనించాలి ప్రియులారా. 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు మీ సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ప్రియులారా గమనించండి, ఈ సర్వ సృష్టి కూడా ఎవరిదంట? ఇది సర్వ సృష్టి కూడా ఆయనదే. ఆయనే సృష్టించాడు.
దీని మీద పూర్తి అధికారం కూడా ఆయనకే ఉన్నది. ఆయననే మన దేవుడు, మనం పుట్టించింది ఆయనే. ఈ సర్వ సంపద అంతా కూడా, ఇదంతా కూడా సర్వ సృష్టి కూడా ఆయన సంపదనే, ఆయన ఆస్తే. కానీ ప్రియులారా, ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఒక ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం చెప్పు. ఆ ప్రశ్న ఏంటనంటే, నీ ఆస్తి ఎవరు, నీ సంపాదన ఏంటి అని అడిగామనుకోండి, దేవుడు ఏం చెప్పవచ్చు ఉండొచ్చు అంటే, ఈ సర్వ సృష్టిని ఎంత అద్భుతంగా సృష్టించానో చూడు, ఇది కాదా నా ఆస్తి? ఈ సూర్యచంద్ర నక్షత్రాలను చూడు, ఎంత అద్భుతంగా సృష్టించానో, ఇది కాదా నా ఆస్తి? ఈ సముద్రమును చూడు, ఈ ప్రకృతిని చూడు, ఇదే నా ఆస్తి. ఎవరెస్ట్ పర్వతమును చూడు, ఎంత అద్భుతంగా ఉందో, అదే నా ఆస్తి. బుర్జు ఖలీఫా చూడు, సలాలా చూడు, ఊటీ చూడు, కాశ్మీర్ చూడు, ఇదంతా కూడా నేను తయారు చేసినటువంటి గొప్ప ప్రకృతి, ఇదే నా ఆస్తి అని దేవుడు చెప్పవచ్చు. చెప్పలేదా? ద బెస్ట్ ఇవే కదా ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వింతలు కూడా ఉన్నాయి. ఇవి నా ఆస్తి, ఇదే నేను తయారు చేశాను, ఇది నా ఆస్తి, ఇది నా సంపద అని చెప్పొచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? అవేవి కాదు, నీవే నా ఆస్తి, నీవే నా సంపద. ప్రియులారా, దేవుని ప్రశ్న అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నరేష్ నీవే నా ఆస్తి. ఎవరెస్ట్ పర్వతం కాదు, పక్కన పెట్టు. నీవే నా ఆస్తి. డేవిడ్ నీవే నా సంపద, నీవే నా ఆస్తి. ప్రియులారా, ఎప్పుడైనా మీ భార్య దగ్గరికి వెళ్ళి, నాకు ఏది ఉన్నా లేకున్నా నీవే నా గొప్ప ఆస్తి అని మీ భార్యని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది భార్య? ఇక్కడ ఉంటుందా కదా? మీ పిల్లలని నాకు ఏమున్నా లేకున్నా నా పిల్లలే నా ఆస్తి అని మన పిల్లలతో అన్నాం అనుకోండి, మన పిల్లలు ఉంటారా? వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు కదా. పిల్లరా, దేవుడు మనల్ని మీరే నా ఆస్తి, మీరే నా సంపద అనడం మామూలు విషయం కాదు. దేవునికి చెప్పాలంటే ఎన్నున్నాయి సర్వ సృష్టిలో కదా, సమస్తం ఆయనే. కానీ మనమే ఆయన ఆస్తి, నీవు ఆయన సంపద అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు, ఎంత గొప్ప అద్భుతమైన విషయం, ఎంత గొప్ప అద్భుతమైన విషయం. ఈ సర్వ సృష్టికర్త అయిన ఆ దేవునికి నీవు ఆస్తి, నీవు సంపద. ఎంత ధన్యత దేవుడు ఆయన మనకు అనుగ్రహించాడో ఒక్కసారి మనం గమనిద్దాం ప్రియులారా. ఇక్కడ ఉన్న మనమందరం దేవునికి ఆస్తి. క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క సంపద. ఎందుకనంటే ఆయన తన ప్రాణం పెట్టి ఈ యొక్క సంఘాన్ని కొన్నాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన నిన్ను నన్ను కొన్నాడు. ఆయన తన ప్రాణం పెట్టి ఎవరెస్ట్ పర్వతాన్ని కొనలే. ఆయన తన ప్రాణం పెట్టి ఇంకా ఏదో ఈ సముద్రాన్ని కొనలే. ఆయన తన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. ఆశీర్వాదవంతులు నిన్ను కొన్నాడు తన ప్రాణం పెట్టి. ఇది ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ధన్యతని ఆయన మనకు అనుగ్రహించాడు పిల్లరా. దాన్ని బట్టి ఆయన మనం స్తుతించాలి, ఆరాధించాలి. నిజంగా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మనం గుర్తుంచుకొని ఆయన మనం స్తుతించాలి. ఇది మొదటి విషయం. రెండోది చూడండి, మీ జీవితంలో దేవుడు ఉంచిన ఉద్దేశాన్ని గుర్తుంచుకోండి. మీ జీవితంలో దేవుడు ఉంచిన ఉద్దేశాన్ని గుర్తుంచుకోండి. 7-15 వచనాలు. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి, యెహోవా నాకు ఆజ్ఞాపించిన నా మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెనను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను.
లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను. పిల్లరా, దేవుడు మోషేకు చెప్పింది ఏంటంటే, ఇశ్రాయేలు పెద్దలందరికీ చెప్పు, ఈ మాటలు చెప్పబోయే మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరికీ, అంటే వాళ్ళ పెద్దలకు చెప్పు అని కొన్ని మాటలని వారికి చెప్తున్నాడు. ఏంటంటే, నేనేం చేస్తానంటే మీ అందరికీ కూడా కారు మబ్బుల్లో మీ వద్దకు వస్తా. మీరు నన్ను చూస్తారు, ఆ కారు మబ్బుల్లో మీరు నన్ను చూస్తారు, మీ వద్దకు వస్తా. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, మీరు సిద్ధపడి ఉండండి. మీ బట్టలు మీరు ఉతుక్కోండి. ఆ కొండ దగ్గరికి మీరు రాకండి, ఆ కొండను మీరు ఇంకా ముట్టకండి, దాని దగ్గరికి రాకండి, దాన్ని ఎక్కడానికి ప్రయత్నించకండి. చేస్తే మీరు చచ్చిపోతారు, జాగ్రత్త. ఇప్పుడే మీరు రాకండి, మీరు దాన్ని ముట్టకండి, మీ బట్టలు ఉదుక్కోండి అని చెప్తున్నాడు. ఈ బట్టలు ఉదుక్కోవడం ఇవన్నీ కూడా భౌతికమైన పరిశుద్ధత, ఆత్మీయ పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. అందుకనే దేవుడు ఇంత పర్టికులర్గా వారికి కమాండ్స్ ఇస్తున్నాడు. పిల్లరా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు దేవుడు ఇంత స్పెసిఫిక్గా ఎందుకు ఆజ్ఞలు ఇస్తున్నాడు? తనను చూడడానికి, తనను ఆరాధించడానికి దేవుడు మీ బట్టలు ఉతుక్కోవాలి, మీరు దాన్ని ముట్టొద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలి, దాన్ని సమీపించొద్దు అని ఎందుకు ఇంత క్లియర్గా కమాండ్స్ ఇస్తున్నాడు అంటే, మనము దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తాము అనే విషయంలో దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆయన హద్దులు ఏర్పరచమన్నాడంట. ప్రజలు ఎంతవరకు రావాలో, ఎంతవరకు ఉండాలో హద్దులు ఏర్పరచమని చెప్పాడంట. దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. అంటే మనం ఆయన ఏ విధంగా ఆరాధించాలో దేవుడు స్పెసిఫిక్గా మనకు చెప్తాడు. అదేవిధంగా మనం ఒకవేళ దాన్ని చేయకపోతే దేవుడు కఠినమైన తీర్పునిస్తాడు. ఈ అధ్యాయంలో, ఈ వచనంలో ఏమనుంది? వారు నిశ్చయంగా మరణ శిక్ష పొందుదురు, లేకపోతే మీరు ఏం చేయాలి? అలా చంపేయాలి, లేకపోతే మీరు పొడవాలి అని ఈ అధ్యాయాలు, ఈ వచన భాగాలు మనం చూస్తుంటాం. అంటే ఈజ్ వెరీ సీరియస్. ఆయన తన ప్రజలు ఏ విధంగా ఆరాధిస్తున్నారు అనేది ఈ విషయంలో చాలా ఆయన సీరియస్గా ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వారిని, అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చూడడానికి కొన్ని విధి విధానాలను చెప్పాడు. ఎలా? కొన్ని విధి విధానాలను, కొన్ని పద్ధతులను వాళ్ళకి చెప్పాడు. ప్రియులారా, నిజంగా మనం సంఘంగా కూడి వచ్చినప్పుడు కూడా దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలనే విషయంలో కూడా దేవుడు మనకు కొన్ని విధి విధానాలను మనకు ఆయన ఏర్పరిచాడు. ప్రియులారా, అందుకనే ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు మనం చేయడానికి లేదు. తన వాక్యంలో చెప్పినట్టుగానే ఆయన మనము ఆరాధించాలి. తన నియమ నిబంధనలతోనే ఆయన మనము ఆరాధించాలి. అందుకనే మన సంఘంలో చాలా సంఘాల కంటే మన సంఘం ఎందుకు డిఫరెంట్గా ఉంటుందంటే, వాక్యానుసారమైనటువంటి పద్ధతులనే ఇక్కడ మనం పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రియులారా, అదేవిధంగా ఇక్కడ మనం మరొక విషయం ఏంటంటే, దేవుడిని ఆరాధించడమే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కదా. అంత మాత్రమే కాదు, మనము దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తున్నాము అనే విషయాల పట్ల కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడని చెప్పాను కదా. అదేవిధంగా మరి ప్రియులారా, ఈ విషయం గురించి మనం ఆలోచించినట్లయితే, సంఘంలో మనందరికి కూడా కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్యలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ప్రియులారా దేవుని ఆరాధించినప్పుడు నిర్లక్ష్యంతో రావద్దు. కొంతమంది సర్వీస్ లీడింగ్ చేస్తుంటారు, కొంతమంది సింగింగ్ టీంలో ఉంటారు, కొంతమంది బైబుల్ క్యారెక్టర్స్ చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా కొన్ని మ్యూజిక్ టీంలో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా సంఘంలో ఉన్నటువంటి వివిధ పరిచర్యలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాక్యం చదివే వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పరిచర్యలు చేస్తున్న వారు ఎవ్వరు కూడా నార్మల్గా లైట్గా రావద్దు. నేను ప్రిపేర్ కాలేదు బ్రదర్, లేకపోతే నేను సిద్ధపడలేదు, లేకపోతే నేను టైం తీసుకోలేదు, ఇవన్నీ కూడా అది చాలా నిర్లక్ష్యం చేయొద్దు. దేవుణ్ణి ఆరాధించడంలో చాలా సీరియస్గా ఉండాలి. ఎవరైనా సంఘంలో ఏదైనా పరిచర్య మీకు బాధ్యత అప్పచెప్పారంటే దాన్ని భయంతో, భక్తితో, విధేయతతో మీరు చేయాలి. పట్టింపు లేకుండా, ఏం ప్రిపరేషన్ లేకుండా, ఏదో ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తానులే,
ఏదో ఒకటి వేసేస్తానులే, అయిపోద్దులే అని అనుకోవద్దు. ఈ యొక్క దేశాన్ని రాజు మిమ్మల్ని పిలిచాడు, ఒకరోజు ఆయనతో పాటు ఉండడానికి అవకాశం ఇచ్చాడు అనుకోండి. ఎంత ప్రిపేర్ అవుతాం మనం? ఈ ఒక్క రోజులో ఆయనతో ఏం మాట్లాడాలి, ఎక్కడ ఉండాలి, ఎటు వెళ్ళాలి, ఎలా ఉండాలి మన ప్రవర్తన అని ఎంత జాగ్రత్త పడతాం, ఎంత సీరియస్గా ఆలోచిస్తాం, ఎంత ప్రిపేర్ అవుతాం, ఎంత వెయిటింగ్ చేస్తుంటాం. కానీ ఆదివారం రోజు సంఘంగా కూడి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి మీకు అంతా ఉంటుందా? అంత ప్రిపరేషన్ ఉందా? అంత భయం మీలో ఉందా? ఒక రాజుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మీరు ఈ సర్వ సృష్టి అయిన ఆ దేవునికి ఇవ్వట్లేదు. మీరు ఆర్ యూ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? ఎంతమంది మీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను సిద్ధపడి వస్తున్నారు? ఏదో చేసేద్దాంలే, ఏదో ఇక్కడ వచ్చి నిలబడి ఏదో అయిపోద్దులే అని ఎవ్వరు కూడా నార్మల్గా క్యాజువల్గా తీసుకోకండి. ఇట్ ఈస్ వెరీ సీరియస్. దేవుడు తనను మనము ఏ విధంగా ఆరాధిస్తాం అనే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ, గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ ప్రిపరేషన్. దేవుడు మీ సిద్ధపాటును చూస్తున్నాడు. దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ప్రాక్టీస్ చేయకుండా, సిద్ధపాటు లేకుండా ఎవరు వచ్చి కూడా ఇక్కడ పరిచయం చేయొద్దు. బీ ప్రిపేర్డ్. దేవుడిని ఆరాధించేటప్పుడు సిద్ధపడి మనము ఉండాలి. భయముతో, భక్తితో, విధేయతతో ఉండాలి. అదేవిధంగా ఆదివారం రావడానికి కూడా ప్రతి ఒక్క విశ్వాసులు కూడా సిద్ధపడి ఉండాలి. ఆదివారం అంటే ఏదో నార్మల్గా ఏదో హాలిడేగా మీరు ఫీల్ కావద్దు. ఈ ఆదివారం ఉదయం మీరు రావడానికి నైట్ అన్ని కూడా పనులు అన్నీ ఫినిష్ చేసుకోవాలి. మార్నింగే పెట్టుకోవద్దు ఆ పనులు. శనివారమే, శుక్రవారమే అన్ని పనులు అన్ని పూర్తి చేసుకోవాలి. వారంలో అతి ప్రాముఖ్యమైన రోజు ఆదివారం. ఈ యొక్క ఆదివారము ప్రభు దినము కాబట్టి, సంఘం అందరం మనం ఆరాధిస్తాం కాబట్టి, పనులు ఏమైనా ఉంటే ఆ రోజు అన్ని పక్కన పెట్టుకోవాలి. ఏదైనా ప్రిపరేషన్స్ అవి ఏమున్నా కూడా పక్కన పెట్టుకొని ఈ యొక్క ఆదివారాన్ని, దేవుడితో గడిపే సమయాన్ని మీరు ప్రత్యేకపరచుకోవాలి. ప్రిపరేషన్ ఉండాలి. ఎంతమంది మీరు సండే రావడానికి ప్రిపేర్ అవుతారు? శనివారం ప్రిపేర్ అవుతారా? రేపు వెళ్ళి నేను దేవుణ్ణి స్తుతించాలి కాబట్టి ఎర్లీగా లేవాలి, తొందర లేవాలి అని తొందరనే పడుకుంటారా? ఆదివారం సెలవు కాబట్టి 10 గంటలు లేచి అప్పుడే లేచి మళ్ళీ తొందర రెడీ చేస్తారు. బీ ప్రిపేర్డ్. దేవుడు మనము చూస్తున్నాడు అన్ని. మనం ఆయన ఏ విధంగా ఆరాధిస్తున్నామో, ఎట్లా శ్రద్ధ కలిగి ఉన్నాము, అసలు పట్టించుకుంటున్నామా, ఆయన పట్ల మనకు భక్తి ఉందా, వినయం ఉందా అనే దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. కాబట్టి ఒకసారి చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రవర్తన మీరు సరి చేసుకోండి ప్రియులారా. ఎందుకనంటే దేవుడు మనము ఆయన ఏ విధంగా ఆరాధిస్తాం అనే విషయంలో చాలా ఈజ్ వెరీ సీరియస్. పాత నిబంధనలో మనం చూస్తే ఆయన చెప్పినట్టుగా చేయకపోతే చంపేశాడు. లేవి కాండంలో మనం చూస్తే మనకు తెలుసు ఆరోహన్ కుమారులకు ఏమైందో. నాదాబు వాళ్ళ ఇద్దరుగా అన్యాగ్నిని వాళ్ళు అర్పించినప్పుడు అక్కడే వాళ్ళు చనిపోయారు. ప్రియులారా, అలాంటి భయం ఎందుకు మనం భయపడుతున్నాం తెలుసా? ఈరోజు అగ్ని రాదు, మనం కాల్చేయదు. దేవుని పట్ల మనం భయం, భక్తి కలిగి ఉండకపోతే, లేకపోతే సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే, లేకపోతే ప్రిపేర్డ్గా ఉండి మనం ఏదైనా చేయకపోతే అగ్ని రాదు, ఈరోజు మనం కాల్చేయదు. అందుకనే భయం లేదు కదా మీద. ఒకవేళ అగ్ని వస్తే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏంటి తెలుసా, ఇక్కడ మన ఈ కొండ దగ్గర ఎవరు కూడా ప్రజలు రావద్దానికి అది ఎక్కడ ఉన్న ఏం పెట్టుకున్నారా? బల్లెములు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ కొండను ముట్టొద్దని, ఈ కొండను ఎవరు ముట్టొద్దని చెప్పిండు దేవుడు, ఎవరు రావద్దని చెప్పిండు అని అందరూ బల్లెములు పట్టుకొని, కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు ఎవరు వస్తే పొడిచేద్దామని. ఇప్పుడు సంఘంలో కూడా ఎవరైనా డిసిప్లిన్ లేకపోతే, ఎవరైనా చేయకపోతే బయట అషర్స్, డీకన్స్, ప్రభు అన్న కూడా పట్టుకొని ఉండాలి. ఇక అప్పుడు ఏమవుతుంది? ఓ భయం. అప్పుడు భయం అవుతుంది కదా. ఇలాంటి ప్రాక్టికల్గా చేస్తే భయం వస్తుంది. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఈరోజు మనకు అవి ఏం లేవు. దేవుడు కృప అనుగ్రహించినప్పుడే మనం తన కృపను గ్రాంటెడ్గా తీసుకోకుండా ఆ కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ భయం, భక్తి, విధేయత కలిగి ఉండాలి. ప్రియులారా, ఆయన మనం ఏ విధంగా ఆరాధిస్తున్న విషయంలో ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. కాబట్టి దయచేసి అందరం కూడా భయంతో, భక్తితో ఆరాధిద్దాం, దేవునికి ప్రాధాన్యతనిద్దాం, సిద్ధపడి ఉందాం అన్ని విషయాలలో. మూడోదిగా, మనము మీ జీవితంలో దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడని గుర్తుంచుకోండి. 16 నుంచి 25 వచనాలు. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. ఈ సందర్భాన్నే మోషే కూడా, అంటే ఈ సందర్భాన్ని పౌలు గారు కూడా చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంతకుముందు మనం చదువుకున్న విషయంలో
12వ అధ్యాయం 21వ వచనంలో, మరియు ఆ దర్శనం ఏంటో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. అంటే మోషే కూడా భయపడ్డాడంట ఆ దర్శనం ఆ సమయంలో. అంటే అంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. 17వ వచనం, దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువకు నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. దాని ధూపము కొలిమి ధూపము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించవలెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకును మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాటను వారితో చెప్పెను. పిల్లరా, దేవుడు ఆ పర్వతం మీద వారికి మేఘంలో కనబడతానని చెప్పాడు. వారికి కనబడ్డాడు. కానీ ఆయన వారికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాడు. మీరు కొండను ముట్టద్దు, దగ్గరికి రావద్దు, సమీపించద్దు, ఒకవేళ వస్తే మీరే చచ్చిపోతారు. కాబట్టి జాగ్రత్తగా టేక్ కేర్ ఆఫ్ చేయడానికి, ఓవర్సీ చేయడానికి దేవుడు మోషేకి చెప్పాడు. కొందరు నియమించమని చెప్పాడు. వాళ్ళు మంచి చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అనుకోకుండా ఎవరైనా ఉత్సాహం ఆగలేక ఎవరైనా చూడాలి అని వచ్చి ముందు గురికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ముట్టినా, ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నించినా అక్కడే వాళ్ళు చనిపోతారు. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుడు వారికి ఆజ్ఞాపించడం మనం చూస్తుంటాం. పిల్లరా, ఈ యొక్క కొండ మీద అనేది మనం చూస్తే చాలా మతాల వాళ్ళు చాలా మతాల యొక్క టెంపుల్స్ ఎక్కడ ఉంటాయి? కొండ మీద ఉంటాయి. ఎందుకు కొండ మీద ఉంటాయి? కొండ మీద ఎందుకు ఉంటాయి? ఎందుకనంటే వాళ్ళు ఏమని నమ్ముతారంటే దేవుడు పైన ఉంటాడు కాబట్టి ఆయన చూడడానికి మనం పైకి ఎక్కి వెళ్ళాలి అని కొండ మీద కడతారు. ఇప్పుడు తిరుపతి అది అక్కడ చూస్తే మనం ఆ కొండ మీద కడతారు. అంటే దేవుడు పైన ఉంటాడు అనే కాన్సెప్ట్. దేవుడు పైన ఉంటాడు, మనం చూడడానికి మనం పైకి ఎక్కాలి అనే కాన్సెప్ట్. కానీ ప్రియులారా, మనకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి తెలుసా? మనం కొండెక్కుడు కాదు, ఆ దేవాతి దేవుడే కొండ దిగి భూమి మీదకి వచ్చి మన దగ్గరికి వచ్చి ఆయన మనతో సహవాసం చేసి మనలో ఒకనిగా ఉన్నాడు. మనలో ఒకనిగా ఉండి మన కోసం బ్రతికి మన కోసం మరణించి మనలా తిరిగి వచ్చాడు. మనలో ఒక రోజు మళ్ళా కొండ మీదకి రాబోతున్నాడు. మనలో అందరం కూడా ఎత్తబడబోతున్నాం. పిల్లరా, అంత గొప్ప కృపని ఆయన మనకు అనుగ్రహించాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప కృపని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-18 మనం చూస్తే ఈ విధంగా ఉంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు పడుకుంటున్నట్లు పడు నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినేడలా, అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. పిల్లరా, మన యొక్క రక్షకుడు మన ప్రభువు ఒకరోజు రాబోతున్నారు.
ఆ రోజు వారికి మేఘంలో కనబడ్డాడు. కానీ ఇప్పుడేంటి తెలుసా, ఆ మేఘంలో మనల్ని తీసుకోపోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా ఆయనతో పాటు ఎత్తబడబోతున్నాం. మహిమ శరీరాలు ధరించుకొని ఆయనతో పాటు యుగ యుగాలు శాశ్వత కాలం ఆయనతో పాటు మనం ఉండబోతున్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఇదిగో ఆయన మేఘరూకుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, పూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందరు. ఆమేన్, అవును ఆమేన్ అనుంది ఇక్కడ. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేఘారూకుడైన రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, అంటే ఆయన పొడిచిన వారంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో 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 అయ్యో, నీ ఎంత పని అయిపోయింది, నేను బతుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచలేదే. ఎంతో మంది వాక్యాన్ని నాకు చెప్పారు, ప్రసంగంలో ఎన్నోసార్లు నేను వాక్యాన్ని విన్నాను, కానీ నేను పాటించలేదే. నా యొక్క కుటుంబ సభ్యులు నాకు సువార్త చెప్పారు, నేను వినలేదే. అది రొమ్ము కొట్టుకున్నట్టు అయ్యో అయ్యో ఎంత పని అయిపోయింది. విశ్వాసులు అందరూ ఎత్తబడ్డారు, అవిశ్వాసులు అందరు కింద ఉంటే దేవుడు ఇప్పుడు అవిశ్వాసులు అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటున్నారంట. పిల్లరా, మనం ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. రేపైనా రావచ్చు, ఈరోజు సాయంత్రమైనా రావచ్చు, ఈరోజు మీరు లంచ్ చేస్తారో కూడా తెలియదు. దేవుడు ఎప్పుడైనా రావచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆయన వచ్చినప్పుడు నీవు రొమ్ము కొట్టుకుంటావా, లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మేఘంలో నువ్వు ఎత్తబడతావా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. అందుకనే దేవుడు కొంత సమయం ముందు, ఆయన రాకన్నా కొంత సమయం ముందు దేవుడు ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మార్చుకోమని చెప్తున్నాడు, నీ పాపాలు ఒప్పుకోమని చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనమే లేదు. ఆయన రాకన్నా ముందు ఇదిగో నీ తొందరలో రాబోతున్నాను, కాబట్టి నా యందు విశ్వాసం ఉంచు, నేను పాపాన్ని గ్రహించు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దయచేసి ఎవరు కూడా మీ హృదయాలను కఠినపరచుకోకండి. మీ పాపముల నుండి, పాపం నుంచి బయటకు రాకుండా ఉండకండి. దయచేసి ఆయన రాబోతున్నాడు, తొందరలో రాబోతున్నాడు. దయచేసి మీ పాపాలు ఒప్పుకోండి, దయచేసి ఆయన ఎదుగుకు రండి. దేవా, నీవే నా దేవుడు, నేను పాపి, నన్ను క్షమించు అని ప్రార్థన చేయండి. ప్రియులారా, దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమించి తన చేర్చుకుంటాడు. చాచిన చేతులతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తావా అని చూస్తూ ఉన్నాడు. దయచేసి ప్రియులారా, మీ హృదయాన్ని కఠినపరచుకోకండి, మీ హృదయాన్ని కఠినపరచుకోకండి, నిర్లక్ష్యం చేయకండి. ఇది నాకు కాదులే అనుకోకండి. నీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, వేరుతోని కాదు, నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. దయచేసి ఈ యొక్క మాటలు విని మీ జీవితాల్లో మరి దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు అవిశ్వాసులు అయితే, విశ్వాసులైన వారు దేవుడి యొక్క నిరీక్షణ కోసం మీరు నిరీక్షణ కలిగి ఉండి, దేవుడు రాబోతున్నాడని మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఆయన చూడడానికి మిమ్మల్ని సిద్ధం చేసుకోండి. ప్లీజ్ బీ ప్రిపేర్డ్, ప్లీజ్ బీ ప్రిపేర్డ్. అవకాశం ఉన్నప్పుడే సిద్ధపడి ఉండండి, అవకాశం ఉన్నప్పుడే మీ జీవితాలు మార్చుకోండి. ప్రియులారా, అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం.